దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడును అయిన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 3వ తేదీ ఫిబ్రవరి మాసము 2026వ సంవత్సరం. ఈరోజు ఒక గొప్ప వాక్యము దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఈ క్యాలెండరు అందుకనే సబ్జెక్ట్ వైజ్ తయారు చేయబడి ఉన్నది. అనేక మంది అనుదినము మీరు వినడమే కాకుండా అనేక మందికి పంపుతున్నారు. మన ఛానల్ ఇంకా అనేక మందికి వాక్యములో వారు పోషింపబడుటకు, వాక్యములో వారు ఎదుగుటకు, వాక్యము సాక్ష్యము కలిగి ఉండటకు మీరు ప్రార్థన చేయండి, మనల్ని పరిచయం చేయండి. ఒక కోట్ చూసాను, చాలా బాగుంది. మా పని మీకు నచ్చితే 10 మందికి చెప్పండి, ఒకవేళ నచ్చకపోతే మాకు చెప్పండి. కాబట్టి ఇందులో నచ్చడం నచ్చకపోవడం ఏమీ ఉండదు. 10 మందికి చెప్పండి. వాక్యం అనేది మనం అనుకున్నట్లుగా కాదు, వాక్యమై ఉన్న దేవుణ్ణి అవగాహన చేసుకున్నప్పుడు ప్రతి పరిస్థితికి ఆయన చాలిన దేవుడని ఈరోజు ఆ వాగ్దానము నీకు చెప్పుతున్నాడు. దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. నీకు చెప్పుతున్న ఆయన ఇస్తున్న రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఏంటంటే ప్రభువు నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియచెప్పుము. ప్రభువు నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియచెప్పుము. ఇది వాగ్దానము. మార్కు సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. పూర్తి వచనము, ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటికి వారికి తెలియచెప్పు. ఎందుకు ఈ మిషన్, కమిషన్, ద గ్రేట్ కమిషన్ మనందరికీ తెలుసు కదా. మీరు వెళ్ళి సర్వలోకమునకు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అంటే దేవుడు మన జీవితములలో చేసిన మేలులు సాక్ష్య రూపముగా ఇతరులకు ప్రకటించుట. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, ఆ దేవుడు నాకు చెప్పాడు, నేను వెళ్ళి సేవ చెప్పి. నాకు ఒక రోజు అడిగాడు, నిన్ను ఎవడన్నాడు? నేను పంపానా నిన్ను? అదేంటి ప్రభా, నేను వాక్యం నేర్చుకున్నాను, వాక్యంగా చెప్పాను. నేను నిన్ను అక్కడికి పంపలేదే. నేను నిన్ను ఎక్కడికి పంపాను? ఎక్కడికి రా, నేను నిన్ను వారి యొక్కకు పంపలేదు. పోయి ఫరోతో ఇలా కనుక ఆయన నీతో అదేంటండి వాక్యం మాట్లాడతాడండి దేవుడు. ఆయన నీతో పెనవేసుకుపోతూ ఉంటాడు. ఆయన నీతో కలిసిపోతూ ఉంటాడు. ఆయన నీలో నుండి స్వరమితి మాట్లాడుతూ ఉంటాడు. అనుక్షణము ఆయన నిన్ను దర్శిస్తుంది. అసలు ఈ సృష్టి ఆయనది, ఆయన కోసం నిన్ను చేసుకున్నాడు. ఆయనని ఆరాధించడం. ఒకరోజు ఒక ప్రశ్న అడిగారు, ఆరాధించుడు అంటే సింగర్ కి వర్షిపర్ కి తేడా ఏంటి? ఒక బాగా పాట పాడే ఆ యొక్క సింగర్ వాడికి, అదే విధంగా ఆరాధించే వ్యక్తికి తేడా ఏంటి? సో సింపుల్. The one who sings the song greatly is a singer. ఒక గొప్పగా పాడగలిగేవాడు సింగర్. అయితే హృదయముతో పాడగలిగేవాడు, దేవుణ్ణి మహిమపరిచేవాడు ఆరాధకుడు. కనుక ఈరోజు ఈ వాక్యము ఆ యొక్క ఇంగ్లీష్లో ఏ విధంగా ఉంది? న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, మార్క్ చాప్టర్ 5 verses 19. జీసస్ డిడ్ నాట్ లెట్ హిమ్ బట్ సెడ్, యేసు క్రీస్తు ప్రభుల వారు అంగీకరించలేదు, కానీ ఏమని చెప్పారంటే, go home to your own people and tell them how much the Lord has done for you. నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి దేవుడు నీకు ఎంత గొప్ప కార్యము చేశాడో అవి నీవు చెప్పడం మాత్రమే కాకుండా, and how he has had mercy on you, ఆయన నీ పట్ల చూపించిన ఆ కనికరమును ప్రజలకు నేర్పించు. కనుక ఈ వాక్యాలు ఈరోజు మిషన్ అంటే ప్రతిదీ కూడా ఒక టైటిల్ బట్టి తెలుసుకోవాలి కదా. ఈరోజు నేను మీకు నేర్పిస్తున్న డైమెన్షన్, ఈ విశ్వాస పరిమాణము ఏ విధముగా. ఇప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా సేవ చేయాలని. 3 రకాల సంఘాలు నేను చెప్తాను. ఫస్ట్ది ఏంటంటే రిలీజియస్. అది ఏంటి రిలీజియస్ అంటే? ఒక మతపరమైన సంస్థగా ఈరోజు కొన్ని సంఘాలు ఉంటాయి. కనుక ఇది మతానికి సంబంధించి ఉంటుంది, కానీ సమ్మతానికి కాదు. ఇది రిలీజియస్ చర్చ్. ఇక రెండవది కమ్యూనిటీ చర్చ్. ఈ కమ్యూనిటీ అంటే ఒక ప్రాంతము వారు కావచ్చు, ఒక కులము వారు కావచ్చు, ఒక ఉద్దేశము కలిగి నువ్వు మమ్మల్ని పొగుడు, నేను నిన్ను పొగుడుతాను. ఒక కమ్యూనిటీ చర్చ్గా గ్యాదరింగ్ గా చూడగలుగుతున్నాం రెండవ చర్చ్ని. మూడవది మనము చూసినప్పుడు చాలా ఘోరమైన పరిస్థితుల్లో గుండా ఈరోజు సంఘం వెళ్తుంది. ఆ సంఘము ఏమిటి అని మనం చూసినప్పుడు, మనకి ఏ నొప్పి తెగలకూడదు, మనల్ని వాళ్ళు గుర్తించాలా, మనల్ని వాళ్ళు పొగడాలా, మనకి ఒక పదవి ఇవ్వాలా, మనకి ఒక పెత్తనము చేయాలి. కనుక 10 మందికి పెత్తనం చేయడానికి వెళ్ళే వాళ్ళు ఎక్కువయ్యారు, కానీ ప్రభువులో బలపడడానికి సంఘంలోకి వచ్చే వాళ్ళు తక్కువైపోయారు. కనుక ఈ రోజున మనము అసలు సంఘపు బాధ్యత అంటే ఏంటి?
దేవుడు సేవకి ఎలా పంపిస్తాడు, ఎవరిని పంపిస్తాడు? కరెక్టే, యేసుక్రీస్తు రక్షకుడని అక్కడ రెండు ఉన్నాయి. ఒకటి రక్షణ, రెండవది శిక్షణ. ఈ రక్షణ పొందినవాడు ఎలా ప్రకటించాలి, శిక్షణ పొందినవాడు ఎలా ప్రకటించాలి, ఈ రెండింటికి తేడా మనం చూద్దాం. ఇప్పుడు రక్షణ పొందినవాడు అన్నప్పుడు ఈ వ్యక్తి ఎవరికైతే చెప్పబడుతుందో ఈ వాక్యము వాగ్దానము మనము చూసినప్పుడు ఈ యొక్క మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనములోంచి మనము చూడగలుగుతున్నాం. గెరాసేనుల దేశములోనికి వెళ్ళినప్పుడు కారణం ఏంటంటే సముద్రమునకు అద్దరినే ఉన్న ఎప్పుడైతే ఈ యొక్క అద్దరి వెళ్ళారో అక్కడ ఫస్ట్ మనకి ఊరి వెలుపల ఊరి ప్రారంభము కూడా మరి వల్లకాడే ఉంటుంది. కనుక ఇది ఊరి బయట లేకపోతే ఊరి వెలుపల. కనుక ఈ నాయీన్ అనే ఊరిలోకి వెళ్తున్నప్పుడు ఆ ఊరిలోంచి వారు బయటికి వస్తున్నట్లు మనం చూడాలి. అంటే ఎంట్రన్స్ యాజ్ వెల్ యాజ్ ఎండింగ్ కూడా. అంటే ఈ యొక్క ఆ బయట ఉన్న ప్రదేశము మనం చూసినప్పుడు ఊరిలోకి వెళ్ళాలన్నా వల్లకాడు దాటాలా, ఊరిలోంచి బయటికి పడేసేది వల్లకాడు, ఊరి వెలుపల ఉండేది వల్లకాడు. గవిని వెలుపల ఆయన శ్రమ పొంది ఉన్నాడు. కనుక ఇప్పుడు వారు వెలుచున్నప్పుడు అపవిత్రాత్మ పట్టిన వాడు సమాధిలో నుండి బయటికి వచ్చి అతన్ని సంకెళ్లతో కూడా బంధించలేపారు. కనుక ఆ ఇంటి వారు ఎంతగా విరిగిపోయారంటే కాళ్ళకు చేతులకు మొత్తము ఆ యొక్క బలహీనుడు దిగంబరుడు శక్తి లేకపోయినా ఆ యొక్క దురాత్మలు వచ్చినప్పుడు ఎంత శక్తితో అవి లేస్తాయో మరి నాతో ఉన్న వాళ్ళు చూశారు. చాలా మంది ఆత్మే లేదన్నప్పుడు ఇంకా నేనేం చెప్తాను? దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, ఆత్మ దెయ్యం కూడా ఆత్మయ్య ఉంది. మనలో ఆత్మ పెట్టాడు, ఆత్మకి రెండు, ఒకటి దెయ్యమా, రెండు ధైర్యమా. కనుక దేవుని యొక్క వాక్యము ఎప్పుడు దయని ఇస్తుంది, కనికరాన్ని ఇస్తుంది. ఇక్కడ రాత్రి మగల్లో సమాధుల్లో తను తాను గాయపరుచుకుని పరిగెత్తుకుని వచ్చి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. కనుక మమ్మల్ని మనందరికీ తెలిసిన స్టోరీ. అప్పుడు దేవుడు ఆ అపవిత్ర ఆత్మల్ని దురాత్మల్ని పందుల్లోకి పంపించేసినట్లు చూడగలుగుతున్నాం. అప్పుడు ఏమి జరిగిందంటే ఎప్పుడైతే అతను విడుదల పొందాడో ఇక్కడ ఆ యొక్క మనం చూసినప్పుడు లెజియాన్ అన్నారు, అంటే 2000 సంఖ్య గల ఆత్మలు ఇతనిలో ఉన్నట్లు మనం చూస్తున్నాం. అప్పుడు అక్కడ పందులు మేపుచున్న వారు అవన్నీ చూసి వారు ఊరిలోంచి వారికి ప్రకటన చేసినప్పుడు చెప్పినప్పుడు ఇక్కడ 2 ఈక్వేషన్ మనం చూస్తున్నాం. ఈ వ్యక్తి ఊరి బయట ఉన్నాడు, పందుల్ని మేపుతున్నారు. ఎప్పుడైతే పందుల్లోకి వెళ్ళినాయో ఈ కార్యము స్పష్టముగా చూసిన వాళ్ళు ఊర్లోకి వెళ్ళి వాళ్ళకి చెప్తున్నారు. కానీ వీళ్ళ ప్రజెంటేషన్ ఎలా ఉంది అని మనం చూసినప్పుడు ప్రభునందు పిల్లరా, వారు దెయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితి పందుల సంగతి ఊరి వారికి తెలియచేయగా వారు వచ్చి యేసుక్రీస్తు ప్రభుని వెళ్ళిపోమన్నట్లు, అంటే బట్టలు ధరించుకుని స్వస్థత పొందిన ఆ వ్యక్తి జీవితాన్ని వీళ్ళు చూడలేకపోయారు. కానీ ప్రభువునందు ప్రియులారా, అప్పుడు దెయ్యములు పట్టిన వాడు నీతో నేను ఉంటాను, నాకు జీవితాన్ని ఇచ్చావు అన్నప్పుడు దేవుడు అంగీకరించు, నీకు రక్షణ ఇవ్వబడింది. ఇప్పుడు ప్యారలల్ మనకు తెలుసు కదా, యేసు క్రీస్తు ప్రభువు ఆ మార్గమున వెళ్ళవలసి వచ్చెను కనుక సుకారు అని ఊరిలో యాకోబు బావి దగ్గర, అక్కడ కూడా ఎంట్రన్స్ లో మనం చూసినప్పుడు సమరయ స్త్రీ, ఈ సమరయ స్త్రీ విషయంలో మనము ఇక్కడ చూసినప్పుడు ఆ యోహాను సువార్త 4:28 నుంచి మనం చూసినప్పుడు ఆయన యొద్దకు ఎప్పుడైతే ప్రభువునందు ప్రియులారా కొండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి నేను చేసినవన్నీ మీరు వచ్చి నాతో చెప్పిన మనుష్యుని చూడండి, ఈయన క్రీస్తు, ఊరిని వెలుపలకి తీసుకొచ్చి ఆయన అక్కడే బావి దగ్గరే ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆ సమరయ స్త్రీ కూడా మిట్ట మధ్యాహ్నము ఎండపూట ఊరి బయట ఉన్న ఆ యొక్క నుయ్యి లేకపోతే బావి దగ్గరికి యేసు క్రీస్తు ప్రభు, అంటే ఇప్పుడు వల్లకాడు కావచ్చు, ఆ యొక్క నాయన ఊరిలో విధవరాలి కుమారుని కావచ్చు. ప్రభునందు ప్రియులారా, ఈ మార్కు సువార్త 5వ అధ్యాయంలో 3 అద్భుతాలు మార్కుగా రాస్తారు. ఒకటి ఈ యొక్క దెయ్యములు పట్టినవాడు, రెండవది ఆ యాయీరు కుమార్తె, అదేవిధంగా మూడవది 12 ఏండ్ల రక్తస్రావం, చనిపోయినా పర్లేదు కానీ నిత్యము చస్తూ బతుకుతున్న ఈ వ్యక్తి జీవితంలోకి వెళ్తే ఇటువంటి జీవితము కంటే నీ జీవితం అన్యాయంగా ఉందా? యేసు క్రీస్తు నీ కోసం నీకు వల్లకాడులో సైతము ఎండపూట బావి యొద్ద సైతము
దేవుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన దయను చూపించుటకు, కనికరమును చూపించుటకు, మన పాపముల నుండి విడుదలనివ్వటకు, విమోచించుటకు, లేవనెత్తుటకు క్రీస్తు యేసు ప్రభుల వారు వచ్చి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ సమరయ స్త్రీ, ఒక అన్యురాలు వెళ్ళి ఒక 5 భర్తలు కలిగిన స్త్రీ సైతము, అంటే ఇప్పుడు వీరిద్దరి కంపారిజన్ చేసినప్పుడు ఒక వ్యక్తి పూర్తిగా దిగంబరత్వముతో అపవిత్రాత్మలతో శోధింపబడుతున్నాడు, ఇంకొక వ్యక్తి ఆత్మలో బలహీనురాలైపోయి తను బ్రతుకుతుంది, కానీ తన బ్రతుకు జీవక్షేమంలా ఉంటుండగా, మరి మనకి తెలుసు కదా ఆ 12 ఏళ్ల రక్తస్రావం, వీళ్ళంతా కూడా రక్షణకి సూచనగా ఉన్నారు. అంటే రక్షింపబడ్డారు కనుక వారు వెళ్ళి దేవుడు తమ పట్ల ఏ విధముగా దయ కలిగి తమకి చేసిన కార్యాలు ఊరి వారికి చెప్పినట్లు ఇది రక్షణకి సూచన. మరి శిక్షణకి సూచన మనం చూసినప్పుడు మత్తయి సువార్త 8:19 మనం చూసినప్పుడు, ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా నీవెక్కడికి వెళ్ళను, నీ వెంట వచ్చిదని ఆయనతో చెప్పాను. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటారు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ మనుష్య కుమారునికి తలవ. అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి స్వభావాన్ని చూపిస్తున్నాడు. ఆ వ్యక్తి స్వభావము నక్కల జిత్తులు మారి ఆ విధంగాను, కనుక నక్కలకి బొరియలు, ఆకాశ పక్షులకి గూళ్ళు, అంటే అవకాశాన్ని బట్టి ఉండి అవకాశం తీరడం ఎగిరిపోయే ఈ జనాంగాన ఎందుకులేండి, నన్ను అడిగితే నేను చెప్తా, వాళ్ళకి నచ్చే వాక్యం. అమ్మా ఎందుకండి, ఎందుకు ఆదరణ కోరుకుంటున్నావు? ఆచరణలో నువ్వు పెట్టగలిగితే, ఆత్మ అభిమానాన్ని నమ్ముకొని దేవుని నమ్మెత్తున నువ్వు ఏ రోజునైతే ఆత్మ సాక్ష్యముగా, ఆత్మ విశ్వాసముగా, ఆత్మలో పరిశుద్ధాత్మ పొందాలంటే ఈ వాక్యం విను. ఎందుకు ఇదొద్దు? ఎందుకమ్మా స్టేటస్ పెట్టుకుంటున్నావు? చెలబా వద్దు. కన్నీటితో ఎంతకాలం ఆ పై పైన పేదగా చేయి. ఎక్కడ చెప్పబడుతుంది, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గులా, నీళ్ళు ఏమున్నాయి? నేను ఎందుకు అడుగుతాను, నాకేంటి? ఏ రోజునైతే నీలో ఎవరున్నారు? నక్కలున్నాయా, పక్షులున్నాయా? ఎగిరిపోతున్నావా? ఎగిరిపోతున్నా. ఒకడు అన్నాడు, మీ ఇంటిలో చెట్టునై పాతుకుపోతా. ఏ రోజునైతే 2 చెట్ల కోసం పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఒకటి జీవవృక్షము, 2 మంచి చెడులు తెలియవచ్చు. వృక్షం ఎప్పుడు ఎక్కడ పెడితే అక్కడే ఉంది, అది ఫలాలను ఇస్తుంది. రాళ్ళు వేసినప్పుడు నీటి వారణ ఉండే జీవవృక్షము, ఎడారిలో ఉండే అరువు వృక్షం, నువ్వు ఆ వృక్షాల్లో కూడా మార్పు ఉంది. ఎరుచునైతే నీవు నేను ఫలించి అభివృద్ధి చెందాలి అంటే, ఇక్కడ శిష్యుల్లో ఇంకొకడు వచ్చి, ప్రభా మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకున్నా సార్, మృతులు తమ మృతులని నీవు నన్ను వెంబడించే రకాలు కాదు, ఇది శిక్షణ. కనుక ఇక్కడ మనం శిక్షణ చూసినప్పుడు మత్తయి సువార్త 4:18 మనందరికీ తెలిసిందే, గలిలయ సముద్ర తీరం నడుచుగా పేతురు వెంట సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ ఇద్దరు సముద్రంలో వలలు వేస్తే, వాళ్ళు జాలలు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు చాలు. శిక్షణ. మరి ఎవరు చెప్పారు ట్రైనింగ్ లేదని? ఆ ట్రైనింగ్ ఎందుకండి? బైబిల్ కాలేజ్. మరి ఏం వాక్యం చెప్తున్నావు? దేవుడు చెప్పాడు కాదండి. రక్షణ సువార్తను చెప్పేవాడు ఎవాంజలిస్ట్, శిక్షణ పొంది సువార్తను చెప్పేవాడు అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. ఈ విధముగా 5-fold మినిస్ట్రీ ఉంది. కనుక రక్షణ సువార్తను ప్రకటిస్తున్నావా? శిక్షణ పొంది సువార్తగా కాదు. అందుకనే దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథం మనం చూసినప్పుడు 6:8 నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా, నేను ఉన్నాను, హియర్ ఐ యామ్, నన్ను పంపు, నీవు పోయి ఈ జనులతో ఇట్లను, మీరు నిత్యము విరుచుందరు కానీ గ్రహింపకుందరు, నిత్యము చూచుచుందరు కానీ తెలుసుకునకుందరు, కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకుని స్వస్థత పొందకపోయినట్లు కన్నుల మార్చు. ఇది వాక్యం. మీరు వెళ్ళి, కాబట్టి ఈ రోజున నీవు ఏ వార్తను ప్రకటిస్తున్నావో జాగ్రత్త సుమా. నీకెంతమంది నిన్ను వెంబడిస్తున్నారు అన్నది ముఖ్యం కాదు, నీవు ఎటువైపు నిన్ను వెంబడిస్తున్న వారిని తీసుకుని వెళ్తున్నావు. ఏ రోజునైతే నువ్వు దర్శనమును విడిచిపెట్టి ఈ మనుషుల ఇచ్చను బట్టి నువ్వు వెళ్ళిపోతావో, పెద్ద గుంపే నీ వెనక వస్తుంది, కానీ నీ ముందు దర్శనం లేదు. ఏ రోజునైతే నీవు దర్శనం పట్టుకుంటావో, ఎంతగా దేవుడు నిన్ను పరీక్షిస్తాడంటే అంతగా పరిరక్షిస్తాడు, అంతగా కృప చూపిస్తాడు. ఈ రోజున ఒకవేళ నీవు నేను దేవుని ఆత్మతో నింపబడి ఇటువంటి
ఆ ప్రజలను నేను చూశాను. ఆ దురాత్మలతో బంధించబడిన వారిని నేను చూశాను. అపవాది శక్తులతో బంధించబడిన వారిని నేను చూశాను. దేవుడు కార్యాలను నేను చూశాను. నువ్వు చూడగలవా? దేవుడు నీవు నేను చేయాలని ఇష్టపడుతున్నాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు అనేక మంది విన్న వారిని వాక్యంలో సమృద్ధిగా వారిని దీవించమని, వారిని లేవనెత్తమని, వారిని ఆశీర్వాదముగా చేయమని, నీ కృపా మహదేశ్వర్యం వాళ్ళ మీద కుమ్మరించమని, నిత్యముగా నీవు దేవుడు కనుక నీ ఆశీర్వాదమును గ్రహించేవారుగా చేయమని యేసునామమున వీరిని, వారి బిడ్డల్ని, కుటుంబాన్ని దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.